హలో పిల్లలు, హ్యాపీ ఈస్టర్. ఈ సిరీస్లో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడన్న విషయం, తన ప్రాణము గుడ్ ఫ్రైడే రోజున మనందరి కోసం బలిగా అర్పించాడని నేర్చుకున్నాం. గుడ్ ఫ్రైడే అనేది చాలా బాధాకరమైన రోజే కావచ్చు, కానీ దాన్ని ఎందుకు గుడ్ ఫ్రైడే అంటామంటే ఆ రోజున దేవుడు శిలువలో మరణించినప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి క్రియలు జరిగాయి కాబట్టి. ఆ కలువరి శిలువలో యేసయ్య శిక్షించబడ్డాడు కదా, సో దాని ద్వారా మనం క్షమించబడి సమాధానాన్ని ఆయనతో కలిసి అనుభవిస్తున్నాం. యేసయ్య పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత లభించింది, చిన్నదాని నుంచి గొప్ప బదిలీ వరకు. పదండి చూద్దాం. హలో పిల్లలు, మీకు తెలుసా, ఎప్పుడైనా కానీ నేనే రైట్, నాదే కరెక్ట్, నేను చెప్పిందే జరగాలి అనే వాళ్ళని చూసారు ఎప్పుడైనా? అయితే వాళ్ళందరినీ బైబిల్ పాపులని చెప్తుంది. చాలాసార్లు మనం గర్వించే వాళ్ళు దేవుని దృష్టిలో పాపం. అయితే ఇంకొక వైపు వాక్యం చెబుతూ ఉంది, దేవుడు ఎప్పుడూ మంచి పనులే చేస్తాడు, ఆయన ఎప్పటికీ తప్పు చేయడు, ఆయన మాత్రమే ప్రేమ కలిగిన దేవుడు అని చెప్పే విధంగా కూడా ఉంది. దేవుడు నీతి అయ్యి ఉన్నాడని కూడా ఉంటుంది. మన బైబిల్ మెమరీ వర్స్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 కూడా దేవుడు ఎట్టి రీతిలోనూ పాపం చేయడు, ఆయన యందు ఉన్న వాళ్ళందరూ కూడా నీతిగా ఉంటారనే ఉద్దేశంతో చెప్పబడుతూ ఉన్నది. మనందరికీ కూడా తెలిసినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఈ యొక్క వాక్యము మనకు చెబుతూ ఉన్నది, యేసు ప్రభు నీతిమంతుడుగా, ఏ పాపము లేనివాడిగా మనకు చెబుతూ ఉన్నది. ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఉన్న పాపము కూడా పోయి పరిశుద్ధతలోనికి ఆయన నడిపించేవాడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను మనం ధరించుకుంటున్న వారముగా మనం కనపడుతూ ఉన్నాము. తండ్రి మనలను శుద్ధీకరించేవాడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధత మనలో జీవించుచు ఉన్నది. ఇదిగో ఇక్కడ మీరు చూసినట్లుగా మనలను విడిపించి స్వతంత్రులుగా చేసి పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి పరిశుద్ధంగా జీవించడానికి మనలను ఆయన నిలబెడుతూ ఉన్నాడు. యేసయ్యలాగా మనల్ని ఆయన తయారు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. పిల్లలు, మనం ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచుతామో అప్పుడు ఆయన తన యొక్క నీతిని మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మనం ఆయన యందు నిలవబడగలము. ఇది గొప్ప బదిలీగా ఎంచబడుతుంది. యేసయ్య మన యొక్క పాపములను, మన శిక్షను తీసుకొని దానికి బదులుగా తన నీతిని మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క నీతి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనందరికీ అనుగ్రహించబడింది. ఈ రోజున మీరు దేవుని కలవాలనుకుంటే మీరు అడ్మిట్, మీ యొక్క పాపంలో ఆయన దగ్గర ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందండి. బిలీవ్ అనగా యేసయ్య తండ్రి కుమారుడు మనందరి కొరకు చనిపోయాడని మీరు నమ్మండి. యేసయ్యే ప్రభువు అని చెప్పి మీ జీవితంలోనికి ఆయనకు ఆహ్వానించండి. ఒకవేళ యేసును మీ హృదయంలోకి అంగీకరించాలనుకుంటే ఇప్పుడే నాతో కలిసి అందరి ప్రార్థన చేయండి. ప్రియమైన యేసయ్య, నాకు తెలిసింది నేను ఒక పాపినని, దయతో నా పాపములను మీరు క్షమించండి. నేను నమ్ముచున్నాను నీవు నా కొరకు మరణించి తిరిగి సజీవునిగా లేచావని. నేను నా పాపముల నుండి నీ వైపు నేను త్రిప్పబడ్డాను ప్రభువా. నా జీవితంలోనూ మీరు రండి యేసయ్య. నేను నిన్ను నమ్ముచున్నాను, నేను నిన్ను వెంబడించుతున్నాను, నీవు నా ప్రభుడు అని. నీ ప్రేమ కొరకే నీకు కృతజ్ఞతలు. నీలో నివసించడానికి నా సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరం చేద్దామా? ఆమేన్.